అండి అందరికీ. ఈరోజైతే బ్రెడ్ ఆలు టిక్కీ. సో దీన్ని ఎలా చేసుకోవాలి, సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. ఇది ఎలా చేసుకోవాలి, స్నాక్ లాగా కూడా మనం తినొచ్చు. లేట్స్ ఇక్కడ వీడియోకి వెళ్ళిపోదాం. ఆలు 2 అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాం. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు, పచ్చిమిర్చి అనమాట. సో ఈ ఉడకబెట్టిన వాటికి ఇలా తోలు తీసేసిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోండి. మీరు నార్మల్గా అయినా స్మాష్ చేసుకోండి, లేదంటే ఇలా గంటతో అయినా స్మాష్ చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం గట్టిగా ఉందన్నట్టుగా నాకు అనిపించింది. సో మొత్తానికి ఇలా స్మాష్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట ఇది. సో పచ్చిమిర్చి కూడా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం. దీనిలోకి కొంచెం కారం యాడ్ చేసుకోండి, మీడియంగా సరిపోతుంది. గరం మసాలా కొంచెం యాడ్ చేసుకుంటున్నా, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఇలా మనం మిక్స్ చేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్గా మనకి అసలుకి ఎంత బాగుంటుందంటే, మనం చాలామంది బయట దొరికే ఫుడ్ని ఎంత ఇష్టంగా తింటారు కదా, అంత ఇష్టంగా తింటారనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది. అంత బాగుంటుంది అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత టేస్ట్ అయితే ఉంది, మామూలుగా లేదు, అసలుకి వేరే లెవెల్ ఉంది. సో ఇది మొత్తాన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నేను చేత్తో కూడా కలిపేసుకుంటున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వీటికి పట్టేలాగా మొత్తం. ఈ ఆలు అయితే మనం బాగా ఉడకబెట్టేసుకొని వీటిని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని పక్కకు పెట్టేసుకొని, బ్రెడ్ ఉంటుంది కదా, మనం మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ బ్రెడ్ అయినా కూడా, దాన్ని తీసేసుకొని ఇలా సైడ్స్కి తీసేసుకోండి. ఈ సైడ్స్ తీసేసుకొని మనకి ఇంకా కొంచెం వెడల్పు ఉన్నది అయితే అనుకోండి, రెండు పట్టకుండా ఒకటే దాంట్లో సెట్ అయిపోతుంది. సో ఇలా తడిపేసుకోండి, మొత్తం ఎక్కువగా కాదు, కొంచెం తడిపేసుకొని వెంటనే ఆ వాటర్ లేకుండా దాన్ని పిండేసినట్టు వేసేసుకొని, దీంట్లో ఎంత పడుతుంది, మరీ అంత ఎక్కువగా పెట్టినా కూడా బ్రెడ్ అనేది వెడల్పు ఉంటే మనకి ఎక్కువ పెట్టుకోవడానికి ఉంటుంది. సో నేను దీంట్లో ఒకటి పట్టదు కాబట్టి 2 అయితే చూజ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని, ఇంకోటి తీసుకొని దాన్ని కూడా అలానే వాటర్లో తడిపేసేసి, లైట్గా తడిపేసేసి, ఇంకా దాన్ని కూడా అందులో పెట్టేస్తున్నాను అనమాట. పైన కవర్ చేసేస్తున్నాను రెండింటితో. సో చూసారు కదా, మనకి చాలా సింపుల్ అనమాట ఇది చేయటం కూడా. ఎంత సింపుల్గా ఉందో, టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇలా పెట్టేసుకోవడమే అనమాట, ఒక రోల్ లాగా మనకి చాలా చాలా టేస్టీగా ఉంది. సో నేను 3 అయితే ముందు ప్రిపేర్ చేసుకొని, ఆయిల్ హీట్ అయి ఉంది కాబట్టి వెంటనే వేసేద్దామని చెప్పేసి ఈ 3 అయితే వేసేస్తున్నా. చూసారు కదా, ఇలా మనం రౌండ్గా ఇట్లా పొడవుగా వచ్చేలా చేసుకుంటే సరిపోతుంది. సో ఈ 3 వాటిని ఆయిల్లో వేసేసి తీసేసాను. ఎంత బాగా వచ్చినాయి అంటే చూడండి. మిగతా పిండి అంతటి కూడా అలానే చేసుకొని పెట్టేసుకొని ఒక వాయి వేసుకొని ఇలా నేను 3గా వేసుకుంటున్నాను అనమాట. ఒక సైడ్ త్వరగా కాలిపోతున్నాయి. ఆల్రెడీ ఇది బ్రెడ్ది పెట్టుంది కదా, మనకి ఈజీగా అసలు అంత క్విక్గా అయిపోతుంది అనమాట రెసిపీ కూడా. సో ఇలా చేసేసి పెట్టుకున్నాను. టేస్ట్ అయితే ఇంకా అసలు నాకు చాలా చాలా నచ్చింది ఈ రెసిపీ అయితే, అంత బాగుంది. సో చూసారు కదా, త్వరగా ఉడికిపోవటం కూడా మనకి ఇలా 2 వైపులా ఈవెన్గా కాల్చుకొని మనం తీసేసుకోవడమే అనమాట. చాలా క్విక్గా అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి వీడియోని అయితే. సో రోల్స్ అయితే నేను ఈ టిక్కీని అయితే ఇలా చేసేసుకున్నాను అనమాట. దీనిలోకి టమాటా కచప్ ఉంటే దాంతో నంచుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. విడిగానైనా బాగుంటే, అది అవైలబుల్గా లేని వాళ్ళు ఉట్టిగానైనా వేడివేడిగా తినేసేయచ్చు అనమాట. అంత బాగున్నాయి ఇవి. చూసారు కదా, మనకైతే బ్రెడ్ ఆలు టిక్కీ ఎలా రెడీ అయిపోయిందో. దీనికి కాంబినేషన్లో నేను టమాటా టచప్ని అయితే వేసుకొని తినేస్తున్నాను. ఎందుకంటే ఆలస్యం, వీడియో చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.